హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళటి మన యమ్మీ రెసిపీ వీడియో వచ్చేసి మిక్స్డ్ వెజ్ కి కిచిడి లంచ్ బాక్స్ లోకి పిల్లలకి ఆఫీస్ కి వెళ్లే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ ఫుడ్. మధ్యాహ్నం లంచ్ తర్వాత కూడా టేస్టీగానే ఉంటుంది. ఏం కూర వండాలో అర్థం కానప్పుడు అన్నం కూర వండే బదులు ఒక్కసారి ఇది ట్రై చేసి చూడండి. సూపర్ హిట్ అంతే. రుచితో పాటు ఎంతో ఆరోగ్యకరమైన మిక్స్డ్ వెజ్ ఘీ కిచిడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం రండి. ఓకే, ముందుగా మనం ఏమేం వెజిటేబుల్స్ కావాలో తీసుకోవాలి. నేను క్యారెట్, ఆలు, బీన్స్, ఆనియన్, పచ్చిమిర్చి, బఠానీ తీసుకుంటున్నాను. ఒక గ్లాసు రైస్ తీసుకోవాలి. అదే గ్లాస్తో సగం గ్లాస్ వరకు పెసరపప్పు తీసుకోవాలి. కొద్దిగా ఒక ముట్టి అంత గుప్పెడంతా నేను కందిపప్పు తీసుకుంటున్నాను. మీరు కావాలంటే ఎర్రపప్పు కూడా తీసుకోవచ్చు. కుక్కర్ పెట్టుకొని కొద్దిగా గీ వేసుకోవాలి. నేను గీతో ప్రిపేర్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఆయిల్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆకు వేసుకోవాలి. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, కొద్దిగా జీలకర్ర, ఆవాలు వేసుకోవద్దండి. పచ్చిమిర్చి వేసుకోవాలి. కొద్దిగా ఆనియన్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు వేసుకొని మరి ఒకసారి కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న వెజిటేబుల్స్ వేసుకోవాలి. బఠానీ, ఆలు, బీన్స్, క్యారెట్, ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలి. వేసుకొని తగినంత సాల్ట్ వేసుకోవాలి. మరి ఒకసారి కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 2 మినిట్స్ అలాగే వదిలేయాలి. 2 మినిట్స్ తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా రైస్, పప్పు, ఇది అందులో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. బాగా వెజిటేబుల్స్, ఈ రైస్, దాల్ ఇదంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఒకసారి కలుపుకొని నేను 3.5 గ్లాసు వాటర్ వేసుకుంటున్నానండి. మీకు రైస్ కిచిడి కొంచెం మెత్తగా కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ వేసుకోవచ్చు. ఇలా వాటర్ వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. కలుపుకొని ఒక్కసారి ఉప్పు చెక్ చేసుకోవాలండి. ఒకవేళ తగ్గినట్లయితే కొద్దిగా సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవడమే. 3-4 విజిల్స్ తర్వాత అలా 10 మినిట్స్ వదిలేసి ఇలా కుక్కర్ మూత తీసి చూస్తే మనకి యమ్మీ కిచిడి రెడీ అయిపోతుందండి. చూసారుగా, రెడీ అయిపోయింది మన కిచిడి. ఇది ఏదైనా రైతాతో కానీ, టమాటా పచ్చడితో కానీ, ఏదైనా పచ్చడితో కానీ ట్రై చేస్తే చాలా బాగుంటుందండి ఈ కిచిడి. ఇది 6 నెలల పసిపాప నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చు. చాలా ఈజీగా అరిగిపోతుంది. చూసారుగా ఎంత బాగుందో. మీకు కూడా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.